మన ఛానల్ గైస్. ఫుల్ టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే చెప్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా ఛానల్ అయితే కొత్తగా చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, నేటి వీడియో ఎవరైతే చూడకుండా ఖచ్చితంగా అయితే చూడండి. ఓకే, ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. బీటీసీ చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా మనకి ఏదైతే బ్లూ లైన్ ఉందో ఆ బ్లూ లైన్ కన్నా పైకి వెళ్ళి చాలా మందిని ఏంటంటే ఎక్కువ మంది బయింగ్ చేసినట్టు చేసింది. దాని తర్వాత ఏంటంటే మార్కెట్ మెల్లిగా డౌన్ అయింది. ఒకసారి చూసుకున్నట్లయితే మనం వాల్యూమ్ ఇండికేటర్ యూజ్ చేస్తే మనకైతే క్లియర్ కట్గా అయితే అర్థం అవుద్ది. నేను ఒకసారి వాల్యూమ్ ఇండికేటర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి బ్రేక్అవుట్ అయింది, కానీ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ట్రెండ్ లైన్ దాటేటప్పుడు మనకి ఎలాంటి వాల్యూమ్ అనేది ఏంటంటే జనరేట్ కాలేదు. ఇక్కడ మనం చూసుకోవచ్చు తక్కువ వాల్యూమ్ ఉంది, అందుకోసం అనేది మార్కెట్ ఎక్కువ పుష్ అయితే కాలేదు. ఇది ఒక బియర్ ట్రాప్ అన్నట్టు. కాబట్టి ఏంటంటే మార్కెట్ ఇప్పుడు ఈ జోన్లో ఏదైతే ఉందో ఇక్కడ కొద్దిగా స్లైట్లీ బౌన్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే చూద్దాం, ప్రతిసారి ఈ పర్పుల్ లైన్ దగ్గర నుంచి రిజెక్ట్ అవుతూనే ఉంది. 2 times రిజెక్ట్ అయింది అండ్ 3 times రిజెక్ట్ అయింది. ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఈ పర్పుల్ లైన్లో హోల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది. మ్యాక్సిమం దీన్ని హోల్డ్ చేయొచ్చు, లేకుంటే మనం దీనికన్నా కొద్దిగా కిందికి వెళ్ళి ఖచ్చితంగా లిక్విడ్ తీసుకుని అయితే ప్రైస్ అనేది బౌన్స్ అవుద్ది. కాబట్టి ఎవరైతే షార్ట్ చేస్తారో ఈ జోన్లో కొద్దిగా ప్రాఫిట్ అనేది బుక్ చేయడం అయితే మంచిది. ఓకే, ఇంకా ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది కొద్దిగా గుర్తుపెట్టుకోండి. మనకు ఆల్రెడీ తెలుసు ఇప్పటికేంటంటే ఒక డైలీ లెవెల్ ఉంది, ఆ డైలీ లెవెల్ కన్నా కొద్దిగా బిలో ఉంది. ఒకవేళ ఈ డైలీ లెవెల్ కన్నా ఎబో వెళ్తే ఇంకొక 19 అవర్స్లో దీనికన్నా పైన క్లోజ్ అవుతే మ్యాక్సిమం ప్రాఫిట్ అనేది బుక్ చేయాలి. లేదు అనుకుంటే మాత్రం ఈ మంత్లీ లెవెల్ అయితే మనకు చాలా ఇంపార్టెంట్. ఈ మంత్లీ లెవెల్లో కొద్దిగా మార్కెట్ అనేది ఎక్కువ కన్సల్టింగ్ అయింది, కాబట్టి ఈ జోన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. లేదు దీనికన్నా బ్రేక్ అయితే ఈ వీక్లీ లెవెల్, ఈ 3 లెవెల్స్లో ప్రైస్ అనేది ఎక్కడి నుంచి అన్నా బౌన్స్ కావచ్చు. కాబట్టి అందుకోసం అనేది కొద్దిగా ఎవరైతే షార్ట్ చేశారో కొద్దిగా రిస్కులు అయితే ఉంటారు. ఓకే, ఇప్పుడు ఇంకా బీటీసీ ప్యాటర్న్స్ అయితే చూద్దాం. బీటీసీలో 2026లో ఏమైంది ఫస్ట్ అవన్నీ అయితే మనం ప్యాటర్న్స్ అయితే చూద్దాం. ఓకే గైస్, ఇప్పుడు 2026లో మనకి ఆల్రెడీ ఏంటంటే ఫస్ట్ టైం ఇక్కడ కన్సల్టింగ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ బాటంలో లిక్విడ్ తీసుకున్న తర్వాత ఎబోవ్లో లిక్విడ్ తీసేసుకొని మార్కెట్ డౌన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకని చూద్దాం. 2022లో మనకి ఏదైతే ప్యాటర్న్ అయితే ఉందో అదే సేమ్ ప్యాటర్న్ అయితే వచ్చింది. ఒకసారి చూసుకోవచ్చు, ఇక్కడ కింద బాటంలో లిక్విడ్ తీసుకున్న తర్వాత ఎబోవ్లో కూడా మనకి మార్కెట్ అనేది పైకి వెళ్ళి ట్రాప్ చేసి మళ్ళీ ఫాస్ట్గా ఏంటంటే క్రాష్ అయింది. అదొకటి మనకి డేంజర్ అన్నట్టు. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ డెత్ క్రాస్ అయింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 3 daysలో మనకి ఈ రెడ్ అండ్ గ్రీన్ ఈ 2 లైన్స్ అయితే క్రాస్ అని, ఇవి క్రాస్ అయితే మాత్రం మనకి హిస్టరీ ప్రకారంగా ఏంటంటే మెల్లిగా ఏంటంటే మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ అయితే అవుద్ది. బట్ దానికోసం ఏంటంటే ఒక 2-3 weeks కన్సల్టింగ్ అయిన తర్వాత అన్న క్రాష్ కావచ్చు, లేకపోతే ఏంటంటే ఇమీడియట్లీ కూడా క్రాష్ కావచ్చు. అండ్ నెక్స్ట్ చూద్దాం, ఇంకా చాలా ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి. మెయిన్ రీజన్ ఏంటంటే యూఎస్డిటీ. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యూఎస్డిటీ డామినెన్స్, బీటీసీలో మనకి యూఎస్డిటీ ఏదైతే ఉందో ఆ డామినెన్స్ అనేది ఈ రెడ్ లైన్ కన్నా ఎబో ఉండి మనకి ట్రేడ్ అయితే బీటీసీ కిందటిసారి ఏంటంటే చాలా బాటంలో ట్రేడ్ అయింది. అండ్ ఇప్పుడు కూడా ఏంటంటే ఈ యూఎస్డిటీ దీనిపైన ట్రేడ్ అవుతుంది. ఒకవేళ ఇది ఇంకా కొద్దిగా పైకి వెళ్ళిందంటే బీటీసీ ఫాస్ట్గా క్రాష్ అవుద్ది. ఇది ఒక సినారియో అన్నట్టు. మనకు అందుకోసం అన్నది బీటీసీ కొద్దిగా బియర్లో అయితే ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకుందాం, బీటీసీ ప్రజెంట్ ఉన్న ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే బోర్డింగ్ వెజ్ ప్యాటర్న్ అయితే వచ్చింది, దాని తర్వాత డౌన్ అయిపోయింది, మళ్ళీ రైజింగ్ వెజ్ ప్యాటర్న్ వచ్చింది, డౌన్ అయింది. ఇప్పుడు కూడా స్టిల్ ఏంటంటే ఒక రైజింగ్ వెజ్ ప్యాటర్న్లో అయితే ట్రేడ్ అవుతుంది ప్రజెంట్. వన్స్ దీని దగ్గర నుంచి బ్రేక్ డౌన్ ఆర్ బ్రేక్అవుట్ అయితే నేను మీకు అప్డేట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇంకా చూసుకుందాం, మనకి బీటీసీ కన్సల్టింగ్ ఎన్ని రోజులు ఉంటుంది. హిస్టరీ ప్రకారం ఏంటంటే మనకి డౌన్ ట్రెండ్ అనేది 52 bars 364 days ఓన్లీ డౌన్ ట్రెండ్ అయితే ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ అప్ ట్రెండ్ అయితే అవుతుంది. అప్ ట్రెండ్ ఎన్ని రోజులు ఉంటుంది, మనకి 152 bars 1064 days అప్ ట్రెండ్ అయితే ఉంటుంది. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి బియర్లో మార్కెట్ అనేది కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే 2018లో మనకి బీటీసీ బియర్ రన్ స్టార్ట్ అయింది. 2019 ఎండింగ్ దాకా అయిందంటే మార్కెట్ ఓకే మళ్ళీ ఏంటంటే బుల్ మార్కెట్ స్టార్ట్ అయింది. ఇక్కడ కూడా చూద్దాం, మనకి నియర్లీ 1 year ఉంటుంది. ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే 2022లో మనకి బియర్ అయితే స్టార్ట్ అయింది. 364 days తర్వాత మార్కెట్ అనేది 2023లో ఎగ్జాక్ట్గా మళ్ళీ ఏంటంటే బుల్ మార్కెట్ స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 52 bars ఆల్రెడీ స్టార్ట్ అయింది. మనం కొద్దిగా మిడిల్లో ఉన్నాం. ఇంకొక 364 daysలో మనం చూసుకున్నట్లయితే నియర్లీ 2026 ఎండార్లో లేకుంటే 2027 ఆ మధ్యలో ఏంటంటే మీకు మార్కెట్ అనేది ఫాస్ట్గా రైజింగ్ కావచ్చు. ఎందుకంటే హిస్టారికల్ ప్యాటర్న్ ప్రకారం వెళ్తే
ఓకే గైస్, ఇది మొత్తానికి బీటీసీ సంబంధించిన అప్డేట్. దీంట్లో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద మెన్షన్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ అయితే వస్తాయి ఈరోజు నుంచి. అండ్ పర్టికులర్గా నేను ఆల్రెడీ చెప్పాను, ట్రేడింగ్ సంబంధించిన క్లాసెస్ ఎవ్రీడే ఏంటంటే మీకు ట్రేడింగ్స్ ఎలా చేయాలి, నేను ప్రతిదీ చార్ట్ ఏ విధంగా అనాలిసిస్ చేస్తున్నానో అలాంటివి మీరు కూడా నేర్చుకోవాలనుకుంటే కంపల్సరీ ఈ వీడియో కింద నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి, నేను క్లియర్గా అయితే మీకైతే చెప్తాను. ఓకే, ఇది మనకి బల్కింగ్లో అమౌంట్ ఇన్వెస్ట్ చేసే టైం ఎవరి దగ్గరన్నా బాగా ఎక్కువ మనీ ఉంటే నాకైతే ఒకసారి కాల్ చేయండి. నేను కొన్ని ప్లాన్స్ అయితే చెప్తాను. మీకు మినిమం ఒక 10 lakhs అబోవ్ ఉన్న వాళ్ళు మాత్రం కాల్ చేయండి. నేను ఒక మంచి ప్లాన్ అయితే ఇస్తాను. 10 lakhs మినిమం సేఫ్గా మనకేంటంటే లిక్విడేషన్ కాకుండా అండ్ స్పాట్లో అండ్ ఫ్యూచర్లో రెండింటిలో కలిపి మిక్స్ చేసుకొని మనం ఒక 50 lakhs దాకా ఈజీగా ఏంటంటే ఇప్పుడు బుల్ మార్కెట్ స్టార్టింగ్ అయ్యే లోపల మనం ఏ విధంగా తీసుకెళ్ళచ్చు అవన్నీ ప్లాన్స్ అయితే రెడీ చేసి పెట్టాను. ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్. వీడియోలో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఓకే, జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం పర్టికులర్గా వీడియో కింద నెంబర్స్ అయితే ఉంటాయి కామెంట్లో, అక్కడ చూసి అయితే జాయిన్ కండి.